అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా, మన వల్ల నలుగురైనా బాగుపడాలా, అది మన సిద్ధాంతం అవ్వాలా. ఈనాటి సాటి మేటి ఘనాపాటి కార్యక్రమంలో భాగంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, గుడ్ మార్నింగ్ అనేది అందరూ అంటారు. గుడ్ ఆఫ్టర్నూన్ అని ఎందుకు అంటారు? గుడ్ నైట్ కూడా అంతే యాక్టివ్గా ఎందుకు చెప్పరు? ఎందుకంటే మార్నింగ్ వేరు కదా, చిర్పింగ్ బర్డ్స్ కిలకల రాగాలు ఉంటాయి. సో ఆ ఫ్రెష్నెస్ వేరు. నైట్ అంటే మత్తు. సో అలర్ట్గా ఉండేది ఎప్పుడంటే ఓన్లీ సన్ రైజ్ టైమింగ్ కరెక్ట్గా సెట్ అయినప్పుడే. మనిషి మైండ్ సెట్ కూడా ఇలానే సెట్ అవ్వాలా, హుషారుగా ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి వెరీ టాకెటివ్, ఎనర్జెటిక్. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా, నిజాయితీగా ఉండాలా, యాక్టివ్గా ఉండాలా. డిప్రెషన్ నుంచి ఎక్స్ప్రెషన్ పాజిటివ్గా ఉండాలా. అంతేగాని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు బావిలో కప్పల్లాగుంటే ఎక్కడ కూడా మనకి పురోగతి ఉండదు. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మనం సల్లంగా ఉండాలంటే మనతో పాటు ఉన్నోళ్ళు కూడా మనకి అలా గైడ్ ఇవ్వాలా, గైడ్గా పనిచేయాలా, గైడ్ లైన్స్ అలా ఇవ్వాలా. చెప్పొచ్చేది ఏంటంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలా. మనం ఫేస్బుక్లో పెట్టే పోస్ట్ కానీ, ఇన్స్టాలో పెట్టే పోస్ట్ కానీ మన టేస్ట్లు ఏంటో చెప్తాయి. గట్లనే ఒక సినిమా ఆడుతుందంటే ఆ సినిమా వెనక మ్యూజిక్, సంగీతం, లిరిక్స్, డైలాగ్ రైటర్, హీరో, హీరోయిన్ అండ్ మిగతా క్యారెక్టర్స్ ఇంతమంది ప్లే చేయాలా. అంతేగాని ఒక్క హీరో కరెక్ట్గా యాక్ట్ చేసేసి డాన్స్ చేసేస్తే సరిపోదు. ఒక సినిమా హిట్ అవ్వాలంటే డీజే తిల్లు అయినా సరే కనీసం ఆ సినిమా మొత్తంలో అన్ని పాటల్లో ఒక పాట హైలైట్ అయినా సార్. గట్లనే ఒకే ఒకడు అన్నట్టు ఒక్క రాజకీయ నాయకుడికి ఒక మంచితనం ఉండో, నిజాయితీతనం ఉండో, లేదా అనుకువ ఉండో, డిప్లొమాటిక్ నేచర్ ఉండో, అభివృద్ధి ఎలా చేయాలి, సంక్షేమ పథకాలు ఎలా అమలుపరచాలి అనే వాటిలో క్షుణ్ణంగా ఒక అవగాహన ఉన్నా అతని చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలానే తోడ్పడాలా, అలానే నిజాయితీగా ఉండాలా. ఇన్నిటి మీద నేనేం చెప్తున్నానంటే, ఒక సినిమా హిట్ అవ్వాలంటే అందరి యొక్క సపోర్ట్ కలగలిసి ఉండాలి. కాన్కాక్షన్ అంటారు కదా, మిక్స్చర్ అన్నట్టు అన్నీ సరిపోవాలి. ఉప్పు కారం అన్నట్టు ఏది ఎక్కువైనా, కారం ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా తినలేం కదా. గట్లనే ఒక పొలిటికల్ పార్టీలో జస్ట్ ఆ పొలిటికల్ పార్టీ యొక్క పర్టిక్యులర్ లీడర్ ఉంటాడు, ఆ పార్టీకి సంబంధించి లీడర్ కరెక్ట్గా ఉంటే సరిపోదు. బ్యూటిఫుల్ థింకింగ్ ఉంటే, ఆనెస్టీ, నిజాయితీ ఉంటే, డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ ఉంటే సరిపోదు. సో అన్నీ ఉండాలా. అతనితో పాటు ఉండే వాళ్ళకు కూడా అయ్యే ఉండాలా, ఉండేలాగా చెయ్యాలా, అవేర్నెస్ తీసుకురావాలా. సో మన బాడీ లాంగ్వేజ్ వెరీ ఇంపార్టెంట్, ద వే వి టాక్ వెరీ ఇంపార్టెంట్. సో ధ్రువ్ రాథే చూస్తే చాలా ఆచితూచి ఆలోచించి అన్నట్టు ఈ మొక్క ఆ మొక్క జత చేసిన ఏ మొక్కల్లో తేడా రాకుండా చూసుకుంటాడు. పేక మొక్కలు ఆడినంత ఈజీ కాదు. పబ్లిక్కి మనం ఒక సందేశం చెప్తున్నా, లేదా ఒక టాపిక్ మీద క్షుణ్ణంగా అవగాహన లేకుండా హాఫ్ నాలెడ్జ్తో చెప్పినా పసిగట్టేస్తారు. పసిపాపలేం కాదు కదా పబ్లిక్. ఇప్పుడు కందకు లేని దురత కత్తిపెట్టుకెందుకు అన్నట్టు మొగుడు బెల్లాల విషయంలో మధ్యవర్తి రావచ్చు ఒక సలహా ఇవ్వటానికి, కానీ దూరకూడదు. సో దూరే కొద్ది ఏమవుతుందంటే ఆడికి విచ్చెక్కుద్ది, దోలు తీరిపోద్ది, ఎందుకు వచ్చామో మధ్యలో అనిపిస్తుంది. అలానే కందకు లేని దొరత కత్తిపెట్టుకు ఎందుకు అన్నట్టు ఇప్పుడు పర్టికులర్ రేణు దేశాయి గురించి చూసుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారి విషయంలో మూడు పెళ్ళిళ్ళు అంటున్న వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, కందకు లేని దొరత కత్తిపెట్టుకు ఎందుకు అన్నట్టు రేణు దేశాయి గారు వచ్చి చెప్పాలి. అంటే ఆవిడ బాధ ఏదైనా ఉంటుంటే పవన్ కళ్యాణ్ గురించి, ఫలానా పని వల్ల నేను ఇదిగో ఇలా ఏడవలసి వస్తుందనో, లేదా నాకు ఇంత బాధ ఉందనో, ఇతని వల్లే, లేదా ఇతను నన్ను ఇంత బాధ పెట్టాడనో, అది ఆవిడ చెప్పుకోవాలి. ఆవిడ చెప్పుకుంటే ఆవిడ మాటలు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా అయితే జగన్ గారి సిస్టర్ జగన్ గురించి ఎలా చెప్తున్నారో షర్మిల గారు, గట్లా ఒకళ్ళు మీడియాకి వచ్చేసి ముందు మైక్ పట్టుకొని చెప్పాలా. అంటే వాళ్ళ బాధ ఏదైనా ఉంటే, ఎవరైనా వాళ్ళని బాధ పెట్టుంటే ఆడవాళ్ళు మైకు పట్టుకొని ధైర్యంగా చెప్పాలి. చెప్పని తరుణంలో కందకు లేని దొరత కత్తిపెట్టుకున్నట్టు ఆవిడ సైలెంట్గా ఉండి ఆవిడ విషయంలో ఆవిడ తరపున ఎంతమంది మనం మాట్లాడినా కూడా మూడు బెల్లాల మధ్యలో వచ్చినట్టే. సో అది వాళ్ళకి వదిలేయాలి. కొంతమంది ఉంటారు, మూడు ఎంత టార్చర్ పెట్టినా సర్లే నెలకింత ఇస్తున్నాడుగా, సర్లే విడాకుల పరంగా డబ్బు మూటలు తీసుకొని విడిపోయాంగా, నా దారి నాది, అతని దారి అతనిది, నాకెందుకు ఆడి ఏమైపోతాయి. ఇప్పుడు మోడీ గారికి భార్య ఉంది, విడిపోయారు వాళ్ళు. సో కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ 3.0 మోడీ హూ డెజర్టెడ్ హిజ్ వైఫ్ అనేది చూస్తే మనం పార్ట్ 2లో ఇక్కడ డెజర్టెడ్ అనే వర్డ్ వాడతాం కదా, వదిలేయటం, ఏదైనా సరే అబాండన్డ్, వాట్ ఇట్ మేబీ. అటు పవన్ ఫస్ట్ పెళ్ళాన్ని సెకండ్ పెళ్ళాన్ని వదిలేశాడు అంటున్నారు, ఇటు మోడీ ఆయన పెళ్ళాన్ని వదిలేశాడు అంటున్నారు. ఇద్దరు పెళ్ళాన్ని వదిలేసిన వాళ్ళే. పక్కన పెడితే దేశాన్ని వదిలి వెళ్ళలేదు కదా,
దేశ ప్రజల్ని వాళ్ళు మోసం చేయలేదు కదా. ఇది చూస్తారు కొంతమంది. కొంతమంది అంటారు, ఇప్పుడు జగన్ గారు కూడా ఒకానొక సందర్భంలో ఇంటర్వ్యూ అనకూడదు, డిగ్రీ కాదు, ఒక ఇంటర్వ్యూలో అన్నారు, ఈ నెంబర్ ఆఫ్ మ్యారేజెస్ అనేది కరెక్ట్ కాదు, 5 ఏళ్ళకి ఒకసారి పల్లాన్ని మార్చేస్తే ఎట్లా, ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారు జనాలకి వీళ్ళ నాయకులు అయితే అంటే, ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనకు అనిపిస్తుంది ధర్మంగా ఆలోచించాలన్నా, న్యాయంగా ఆలోచించాలన్నా, ఒక ఆడపిల్లగా ఆలోచించాలన్నా, చట్టపరంగా చూసిన ఆడదాని బాధ చెప్పుకోలేని కన్నీళ్లు లోపల ఉన్నప్పుడు, ప్రతి గుమ్మానికి సమస్యలు కథలు వ్యాధులు చెప్పుకోలేని బాధలు కన్నీళ్లు కోకళలు అన్నట్టుగా రేణుదేశ చెప్పినా చెప్పకపోయినా మనం ఆవిడ అంతరంగంలో అంతర్మదనంలో ఆవిడేం బాధపడుతుందో కందకు లేని దూరత కత్తి పెట్టుకు ఎందుకు అన్నట్టుగా మనం చెప్తున్నా కూడా వినేవాళ్ళకి, వింటున్న వాళ్ళకి, వినాలి అనుకునే వాళ్ళకి, పక్కన వాళ్ళకి ఏమని అనిపిస్తుందంటే, ఒక్కొక్కరికి ఒకలాగా అర్థమవుతుంది చెప్పాలంటే. నీకు ఎందుకమ్మా కందకలేని దొరద కత్తిపిట్టికి ఎందుకన్నట్టు ఆవిడ బాధ ఆవిడ చెప్పుకోవాలి, కానీ ఆవిడ బాధని నువ్వేదో బాధపడిపోయి చెప్పడం ఏంటి అనుకుంటారు. ఇంకొకళ్ళు పర్సనల్ లైఫ్ విషయం, ప్రొఫెషనల్ లైఫ్ విషయం విడివిడిగా తీసి చూడాలి సపరేట్గా అంటారు. జల్లెడు పెట్టినట్టు, ఫిల్టర్ చేసినట్టు అలా జల్లించాక మనకు కావాల్సింది కింద పడుతుంది అన్నట్టు ఫిల్టర్ చేసి అలా సపరేట్గా చూడాలంటారు. మరికొందరు అంటారు, ఆవిడ బాధ నిజంగా బాధపడి ఉంటే ఆవిడ బాధ నీ బాధ అనుకోవటం పక్కన పెడితే, ఆవిడ బాధ ఆవిడదే కదా, మరి ఆవిడ బాధ ఆవిడదైనప్పుడు ఆవిడ ఎందుకు చెప్పుకోలేదు, ఆవిడ బాధ ఎందుకు చెప్పుకోలేదు. విక్రమార్కుడు సినిమాలు అందరూ విగ్గు తీస్తే అసలైన ఆవిడ కూడా విగ్గు తీసి నా బాధ ఎవరికి చెప్పుకోవాలన్నట్టు ఆవిడ చెప్పుకోవాలా. ఎవరైనా సరే ఎవరి గుమ్మం వాళ్ళదే, ఎవరి సమస్యలు వాళ్ళే, ఎవరి ఊపిరి వాళ్ళదే, ఎవరి ఆయుష్ వాళ్ళదే, ఎవరి ఆనందం వాళ్ళదే, ఎవరి తృప్తి వాళ్ళదే. ప్రతి గుమ్మానికి సమస్యలు కథలు వ్యధలు చెప్పుకోలేని బాధలు కన్నీళ్లు కోకళలు ఉంటాయి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు, కానీ చెప్తేనే బెటర్. బట్ ఒకటి అంటారు కదా, ఈ రోగాలు అనేవి చెప్పుకోవాలా, భోగాలు అనేవి దాచుకోవాలంటారు. ఇంటి గుట్టు శ్రీరాముని చుట్టూ అన్నట్టు